హలో కిడ్స్, వెల్కమ్ టు శ్లోకమిత్ర. ఈరోజు మనం వ్యతిరేక పదాలు నేర్చుకుందాం. ఒక పదానికి వ్యతిరేక అర్థం ఉన్న పదాన్ని వ్యతిరేక పదం అంటారు. నేను మీకు ఒక పదం చెప్తాను, 3 సెకండ్స్ టైం ఇస్తాను. మీరు ఆపోజిట్ అంటే వ్యతిరేక పదాన్ని మీరు గెస్ చేయాలి, చెప్పాలి. ఓకేనా? కరెక్ట్గా చెప్పాలి. ఇంకెందుకు, వీడియో ప్రారంభిద్దామా? లెట్స్ బిగిన్. ఫస్ట్ వన్, పెద్ద. దీనికి వ్యతిరేక పదం చెప్పండి. చిన్న. వెరీ గుడ్. పెద్ద, చిన్న. బిగ్ అండ్ స్మాల్. వెరీ గుడ్. పొడవు. దీనికి చెప్పండి వ్యతిరేక అర్థం. పొట్టి. వెరీ గుడ్. పొడవు, పొట్టి. టాల్ అండ్ షార్ట్. ఇప్పుడు ఇంకొకటి, వేడి. చల్ల. వెరీ గుడ్. వేడిగా, చల్లగా. హాట్ అండ్ కోల్డ్. వెరీ గుడ్. ఎంతమంది కరెక్ట్గా చెప్పారు? ఇప్పుడు పగలు. దీనికి వ్యతిరేక అర్థం చెప్పండి. రాత్రి. వెరీ గుడ్. పగలు, రాత్రి. డే అండ్ నైట్. ఇప్పుడు దీనికి చెప్పండి వ్యతిరేక అర్థం. సంతోషం. బాధ. వెరీ గుడ్. సంతోషం, బాధ. హ్యాపీ అండ్ సాడ్. ఇప్పుడు మరొకటి, పైన. దీనికి వ్యతిరేక అర్థం చెప్పండి. కింద. వెరీ గుడ్. పైన, కింద. అప్ అండ్ డౌన్. ఇప్పుడు లోపల. దీనికి చెప్పండి వ్యతిరేక అర్థం. బయట. వెరీ గుడ్. లోపల, బయట. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఇప్పుడు ఈ పదానికి చెప్పండి వ్యతిరేక అర్థం. కొత్త. పాత. వెరీ గుడ్. కొత్త వ్యతిరేక పదం పాత. న్యూ అండ్ ఓల్డ్. ఇప్పుడు ఈ పదానికి చెప్పండి వేగం. నెమ్మది. వెరీ గుడ్. వేగానికి వ్యతిరేక పదం నెమ్మది. ఫాస్ట్, ఆపోజిట్ స్లో. ఇప్పుడు ఇంకొకటి, దగ్గర. దూరం. వెరీ గుడ్. దగ్గర, దూరం. నియర్ అండ్ ఫార్. ఇప్పుడు ఈ వర్డ్కి వ్యతిరేక అర్థం చెప్పండి. వెలుగు. చీకటి. వెరీ గుడ్. వెలుగుకి ఆపోజిట్ అంటే వ్యతిరేక పదం చీకటి. లైట్, డార్క్. ఇప్పుడు మరొక వర్డ్, ముందు. దీనికి వ్యతిరేక అర్థం చెప్పండి. వెనుక. వెరీ గుడ్. ముందు, వెనుక. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు మరొక పదానికి వ్యతిరేక పదం చెప్పండి. మంచి. చెడు. వెరీ గుడ్. మంచికి ఆపోజిట్ వర్డ్ అంటే వ్యతిరేక పదము చెడు. గుడ్, బ్యాడ్. ఇప్పుడు మరొకటి, బలమైన. ఈ పదానికి చెప్పండి చూద్దాం. బలహీనమైన. వెరీ గుడ్. బలమైనకి ఆపోజిట్ బలహీనమైన. స్ట్రాంగ్ అండ్ వీక్. ఇప్పుడు మరొక పదం, శుభ్రం. దీనికి చెప్పండి వ్యతిరేక పదం. మురికి. వెరీ గుడ్. శుభ్రానికి వ్యతిరేక పదం మురికి. క్లీన్, డర్టీ. ఇప్పుడు ఇంకొకటి, తెరచి. దీనికి వ్యతిరేక పదం. మూసి. వెరీ గుడ్. తెరచి, మూసి. తెరచి, మూసి. ఆపోజిట్ ఓపెన్, క్లోజ్. ఓపెన్, క్లోజ్.
ఇప్పుడు మరొకటి ఎక్కువ. దీనికి ఆపోజిట్ వర్డ్ అంటే వ్యతిరేక పదం చెప్పండి. తక్కువ. వెరీ గుడ్. మోర్ లెస్. ఎక్కువ తక్కువ. మోర్ లెస్. ఇప్పుడు కష్టం. దీనికి ఆపోజిట్ వ్యతిరేక అర్థం చెప్పండి. సులభం. వెరీ గుడ్. కష్టం ఆపోజిట్ సులభం. వ్యతిరేక పదం ఏంటి కష్టానికి? సులభం. హార్డ్ ఈజీ. హార్డ్ ఈజీ. నవ్వు. దీనికి ఆపోజిట్ వర్డ్ అంటే వ్యతిరేక అర్థం చెప్పండి. ఏడుపు. వెరీ గుడ్. నవ్వు ఏడుపు. నవ్వు ఏడుపు. లాఫ్ అండ్ క్రై. లాఫ్ క్రై. ఇప్పుడు మరొక పదం పైకి. దీనికి ఆపోజిట్ వర్డ్ వ్యతిరేక అర్థం చెప్పండి. కింద. వెరీ గుడ్. పైన కింద. పైకి కిందకి. పైకి కిందకి. అబౌవ్ బిలో. అబౌవ్ బిలో. వెడల్పు. దీనికి వ్యతిరేక పదం చెప్పండి. ఇరుకు. వెరీ గుడ్. వెడల్పు ఇరుకు. వెడల్పు ఇరుకు అంటే వైడ్ నేరో. వైడ్ నేరో. ఇప్పుడు మరొక పదము పూర్తి. దీనికి వ్యతిరేక పదం చెప్పండి. ఖాళీ. వెరీ గుడ్. పూర్తి ఖాళీ. పూర్తి ఖాళీ అంటే ఫుల్ అండ్ ఎంటీ. ఫుల్ ఎంటీ. ఇప్పుడు మరొక పదం. దీనికి వ్యతిరేక పదం చెప్పాలి. నిజం. దీనికి వ్యతిరేక అర్థం చెప్పండి. అబద్ధం. వెరీ గుడ్. నిజం అబద్ధం. ట్రూత్ లై. ఇప్పుడు మరొక పదం ధైర్యం. దీనికి వ్యతిరేక అర్థం చెప్పాలి. భయం. వెరీ గుడ్. ధైర్యానికి వ్యతిరేక పదం భయం. బ్రేవ్. ఫియర్. జీవితం. దీనికి వ్యతిరేక అర్థం చెప్పండి. మరణం. వెరీ గుడ్. లైఫ్ డెత్. లైఫ్ డెత్. జీవితం మరణం. జీవితం మరణం. ఇప్పుడు మరొక పదం ప్రారంభం. ప్రారంభానికి వ్యతిరేక పదం ముగింపు అంటే ప్రారంభం ముగింపు. స్టార్ట్ ఎండ్. స్టార్ట్ ఎండ్. ప్రారంభం ముగింపు. ఇప్పుడు మరొకటి లాభం. దీనికి వ్యతిరేక అర్థం చెప్పాలి ఫాస్ట్గా. నష్టం. వెరీ గుడ్. లాభం నష్టం. లాభం నష్టం. ప్రాఫిట్ లాస్. లాభం నష్టం. ప్రాఫిట్ లాస్. కుడి. దీనికి వ్యతిరేక పదం చెప్పండి. ఎడమ. వెరీ గుడ్. కుడి ఎడమ. రైట్ లెఫ్ట్. రైట్ లెఫ్ట్. కుడి ఎడమ. ఎత్తు. దీనికి ఫాస్ట్గా చెప్పాలి వ్యతిరేక పదం ఏంటో. తక్కువ. ఎత్తు తక్కువ. ఎత్తు తక్కువ. హై లో. హలో కిడ్స్, ఈరోజు 30 వ్యతిరేక పదాలు నేర్చుకున్నాం కదా. మీకు ఏ పదాల జంట బాగా నచ్చింది? మరిన్ని తెలుగు వీడియోల కోసం శ్లోకమిత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.